ఇది చూడండి, చాలా ప్రశాంతంగా ఉన్న ప్రకృతి. మరి ఇది చాలా కోపంగా ఉన్న ప్రకృతి. ఇలా ఉన్న ప్రకృతిని ఇలా మార్చింది ఎవరు? మనమే, వి ద పీపుల్ ఆఫ్ అర్త్. ఒకసారి చూడండి, 2024 నాటికి పొల్యూషన్లో థర్డ్ ప్లేస్లో ఉంది మన ఇండియా. మనం రీసెంట్గానే చూసాం, కేరళలోని వయనాడ్ డిస్టిక్లో భయంకరమైన ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. దీనికి కారణం ఎవరంటే కేరళ ప్రజలు. అక్కడ విశాలమైన ఫారెస్టులు తొలగించి రబ్బర్ ట్రీస్ ని పెంచుతున్నారు. ఈ చెట్ల వల్ల సాయిల్ లూజ్ గా మారుతుంది. అంతేకాదు, చెరువుల్ని కబ్జా చేసి రిసార్ట్స్ ఇంకా భవనాలు కడుతున్నారు. రైట్ టు ఫ్రీడమ్ పేరుతో మనం చేసే పనుల వల్ల నేచర్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో రండి తెలుసుకుందాం, ప్రకృతిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుంది అనే దాని గురించి, అండ్ మనుషులు ప్రకృతిని ఎలా నాశనం చేస్తున్నారు అనే దాని గురించి. ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఏ ఈక్వల్ రియాక్షన్ అనే సూత్రాన్ని బాగా ఫాలో అవుతుంది నేచర్. ఏంటి దీనికి ఎగ్జాంపుల్స్ కావాలా? ఒకటి కాదు, 4 చెప్తా. నెంబర్ 1, ఢిల్లీ. దేశ రాజధాని అయిన ఢిల్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ప్రకృతి వైపరీత్యాలకు పెట్టింది పేరు. అంతేకాదు, మనం రీసెంట్ గా చూసాం, ఢిల్లీలో భారీగా వరదలు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఒక IAS కోచింగ్ సెంటర్ లోకి ఆ వరద నీరు రావడంతో 3 స్టూడెంట్స్ చనిపోయారు. దీనికి కారణం ఏంటంటే చెరువుల్ని కబ్జా చేసి అక్కడ ఇలాంటి కోచింగ్ సెంటర్స్ కట్టడం వల్ల ఆ నీళ్లు ఎక్కడికి పోలేక మనుషులున్న బిల్డింగ్స్ లోకి వచ్చేసాయి. నెంబర్ 2, బెంగళూరు. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. చెరువులన్నిటిని కబ్జా చేసి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు. ఇప్పుడు ఏమైందంటే కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా దొరకని స్థితికి వచ్చేసింది బెంగళూరు. నెంబర్ 3, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో టూరిజం కోసం చెట్లను నరికివేసి ఆ ప్లేస్లో రిసార్ట్స్, హోటల్స్ కడుతున్నారు. ఫలితంగా అక్కడ కూడా ఫ్లడ్స్ వచ్చాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కేరళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఇయర్ ఇక్కడ ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం రానే వస్తుంది. దీనికి ఉదాహరణ రీసెంట్ గా జరిగిన వయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్సిడెంట్. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి 200 మంది పైగా చనిపోయారు, ఇంకా 160 మంది పైగా మిస్ అయినట్టు అఫీషియల్ గా న్యూస్ రిపోర్ట్ ఉంది. మనం చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం. ఒకసారి జరిగిన మిస్టేక్ ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఈ ప్రకృతి వైపరీత్యాలకు గవర్నమెంట్ కూడా ఒక విధంగా కారణమే. గవర్నమెంట్ ముందే కఠినంగా చర్యలు తీసుకుని ఉంటే బహుశా 200కు పైగా ప్రాణాలు పోయేవి కాదేమో. రైట్ టు ఫ్రీడమ్ పేరుతో మనం నేచర్ ని చాలా హింసిస్తున్నాం. దానికి ఫలితంగా ప్రకృతి మనల్ని ఇబ్బంది పెడుతుంది. CIC ఇచ్చిన ఈ రిపోర్ట్ చూడండి. ఇండియాలోని 10 మెట్రో సిటీస్లో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ హైగా ఇంక్రీజ్ అవుతుందని రిపోర్ట్ ఇచ్చింది. ఇంతకీ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అంటే ఏంటంటే ఇది హ్యూమన్స్ కి చాలా ప్రమాదకరం. చాలా హెల్త్ ఇష్యూస్ ని కూడా ఇది కలగజేస్తుంది. ఈ రిపోర్ట్ ఇంకా ఏమని చెప్పిందంటే ఏప్రిల్ నుండి జూలై ఈ ఇయర్ లో ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై అండ్ జైపూర్లో 100 రోజులకు పైగా ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ చాలా ఇంక్రీజ్ అయిందని చెబుతుంది. మనం పుస్తకాల్లో చదువుకొని ఉంటాం, సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్స్ అని. చెట్లని పెంచండి, మన జీవితాలని కాపాడుకోండి అని. కానీ కొందరు ఉంటారు, చెట్లు పెంచరు కానీ చెట్లను మటుకు బాగా నరికేస్తారు. మన ఎకో సిస్టంలో వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేస్తున్న ఏనుగులు చాలా గొప్పవి. కానీ అలాంటి ఏనుగులు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఏనుగుల దంతాలతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీని తయారు చేస్తారు. అంతేకాదు, పియానో కీస్ ఉంటాయి కదా, అవి కూడా ఏనుగుల దంతాలతో తయారు చేస్తారు. కానీ మనం ఆ పియానో నుంచి వచ్చే మ్యూజిక్ ని చాలా ఆనందిస్తాం. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మన ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ గా ఉండడానికి ప్రతి ప్రాణి, ప్రతి జీవి ముఖ్యమైందే. అందులో ఏది ఇంబ్యాలెన్స్ అయినా కూడా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ఫైనల్ గా ఇలాంటి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే సేవ్ ట్రీస్ సేవ్ అర్త్ అని బుక్స్ లో చదువుకోవడం వరకు మాత్రమే పరిమితం కాకుండా అవి రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. నేచర్ గురించి అందరికీ అవేర్నెస్ రావాలి. ముఖ్యంగా గవర్నమెంట్ నిర్లక్ష్యంగా ఉండకుండా నేచర్ ని డ్యామేజ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చెరువుల్ని కబ్జా చేసి బిల్డింగ్స్ ఇంకా హౌసెస్ ని నిర్మించకూడదు.
కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.